నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 4 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. తొలి రోజున ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 తర్వాత బ్రేక్ సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానుంది. సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు సభలో వారి సీట్లలో కూర్చుంటేనే హాజరు నమోదయ్యేలా ఏర్పాటు చేసిన నూతన సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా మరోసారి అమలు చేయనున్నారు. ఇవాళ డిఎస్సి 2025పై మంత్రి నారా లోకేష్ ప్రకటన చేయనున్నారు. తర్వాత సాగునీరు, తాగునీరు సరఫరా, వ్యవసాయ రంగాల మీద ఎల్నినో ప్రభావంపై తగు చర్చలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాసనాలు 2019 బిల్లు ఉపసంహరణ పురపాలక చట్టంలో సవరణను ప్రతిపాదిస్తూ ఆయా శాఖల మంత్రులు 2 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. రేపు ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు మంత్రిమండలి సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రిమండలి ఆమోదించనుంది. ఆ నివేదికపై శాసనసభలో చర్చ చేపట్టనున్నారు. మూడో రోజున వైసీపీ హయాంలో గ్రూప్ 1 పోస్టుల నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం చేపట్టిన చర్యలపై చర్చ చేపట్టనున్నారు. 4వ రోజు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, సూపర్ 6 అమలుపై చర్చ చేపట్టే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 6 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్లుగా సమాచారం.